మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మండలి సమావేశంలో 82 అంశాలపై చర్చించి తీర్మానాలు చేసినట్టుగా చెప్పారు చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమలలో ఆల్వార్ ట్యాంక్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు టాయిలెట్స్ నిర్మాణానికి 4.54 కోట్ల నిధులు మంజూరు చేసినట్టుగా తెలిపారు. ఇక శ్రీవారి ఆలయ మాడ వీధులు, రహదారులు, కూడళ్లకు 51 మంది భక్తాగ్రస్తుల పేర్లు పెట్టాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కోఆప్టెక్స్ సంస్థల నుంచి పట్టు వస్త్రాలు కూడా కొనుగోలు చేసి నిర్ణయించినట్టుగా తెలిపారు బీఆర్ నాయుడు. టీటీడీ మండలి సమావేశంలో 2 అంశాలపై చర్చించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, ఇంకా ఏ అంశాలపై ప్రధానంగా చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే కాసేపటి కింద టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి 82 అంశాలకు సంబంధించి ఏదైతే టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి ఈరోజు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఈరోజు అయితే పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించారు. పూర్తిగా నిర్ణయాలు, కీలక నిర్ణయాలే తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి మనం చెప్పినట్లే స్వామివారి దర్శనానికి సంబంధించి విఐపి సిఫార్సు లేఖలకు సంబంధించి మే 1 నుంచి జూలై 15 వరకు రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీవారి ఆలయంలో మనం చెప్పినట్లు శ్రీవారి ఆలయంలో కప్పేటువంటి పట్టు వస్త్రాలకు సంబంధించి 2 కంపెనీలతో ఏదైతే ఇప్పటికే కాంట్రాక్ట్ ఓకే చేశారు. ముఖ్యంగా ఒకటి మన ఏపీకి చెందినటువంటి ఆప్కో కంపెనీ అయితే, రెండవది తమిళనాడుకి చెందిన ఆప్టెక్స్ కంపెనీ. అంటే 44.2 కోట్లకు సంబంధించి పట్టు వస్త్రాల కొనుగోలుకి సంబంధించి పూర్తిగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నేవీ ముంబై, అంటే ముంబైలో ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలోకి సంబంధించి అక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి సంబంధించి కూడా కొత్తగా సుమారు భారీగా ఉద్యోగస్తులని రిక్రూట్ చేసుకునేందుకు దానిపై నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడే నేవీ ముంబైలోనే పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి సౌరభ్ గోరా, ఏదైతే బోర్డు మెంబర్ సౌరభ్ గోరాతో పూర్తిగా ఒప్పందం చేసుకుని ఆయనే మొత్తం పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మించే విధానికి ముందుకొచ్చారు. ఆ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈరోజు బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాదిరేడు, అంటే చెన్నై హైవే ప్రాంతంలో ఉన్నటువంటి పాదిరేడు టీటీడీ ఉద్యోగులకి కేటాయించిన ఇళ్ల స్థలాలకు సంబంధించి బోర్డు సభ్యులు కావచ్చు, మరోవైపు ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలతో కమిటీ నియామకం చేసి పూర్తి సిఫార్సు మేరకు మౌలిక సదుపాయాలు ఏదైతే చేస్తున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా చూసుకున్నట్టయితే జూలై 15 వరకు ఇప్పటివరకే సిఫార్సు లేఖలు రద్దు చేయడమే కాకుండా మరోవైపు వేసవి సెలవులకు సంబంధించి భక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మంచినీటి సదుపాయాలకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో అంటే పూర్తిగా డ్యాము పూర్తి స్థాయిలో నిండిపోయినప్పటికీ కానీ ఇప్పుడు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఎందుకంటే ఈ గోగర్భ డ్యామ్ కావచ్చు, ఆకాశగంగ డ్యాము పూర్తిగా తగ్గిపోవడంతో తిరుమలలో నీటి ఎద్దడి ఇబ్బంది లేకుండా పూర్తిగా దానికి సంబంధించి కూడా కీలక కొన్ని నిధులు విడుదల చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు చూసుకున్నట్లయితే అలిపిరి దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి కాంప్లెక్స్కి సంబంధించి కూడా టీటీడీ దీనిపై నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 82 అంశాలే కాకుండా గవర్నమెంట్కి సంబంధించి ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి తీర్మానానికి సంబంధించి పూర్తిగా గవర్నమెంటే తీసుకుంటుంది. టీటీడీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి చైర్మన్ అయితే తెలుపు. ముఖ్యంగా ఈ శ్రీవారి మెట్టుకు సంబంధించి చూసుకున్నట్టయితే రాతి మండపం దగ్గర రథ మండపంకు సంబంధించి పూర్తిగా నిర్ణయం తీసుకున్నాం. దాని గురించి చర్చిస్తాను అని చెప్పి ఆయన అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.